ఉపాధ్యాయులకు ఎస్ఎంసీ సభ్యులకు గ్రామ పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులకు నా నమస్కారాలు, విద్యార్థులకు నా శుభాశీస్సులు. మన అకాడమిక్ ఇయర్ 2025-26 సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నాం. ఇంకొక రోజులో అకాడమిక్ ఇయర్ ముగుస్తుంది. ఈ సందర్భంగా మనం చివరి రోజు ముందు పాఠశాల ముగింపుకు ఒక రోజు ముందు పాఠశాల వార్షికోత్సవం ఏర్పాటు చేసుకున్నాం. పాఠశాల వార్షికోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ సంవత్సరంలో చేసుకున్న ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా ఒకసారి మననం చేసుకోవడం, మనం చేసుకున్న కార్యక్రమాలు, మనం సాధించిన విజయాల్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడం మన యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లోనే ఈ వార్షికోత్సవానికి పేరెంట్స్ని కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరికీ కూడా మా పాఠశాల బృందం తరపున ధన్యవాదాలు. అయితే మన ఈ అకాడమిక్ ఇయర్లో మనం సాధించిన విజయాల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరంలో ఏంటి మన ఈ అకాడమిక్ ఇయర్లో చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు అంటే పిల్లలుగా మీరు కూడా చెప్పాల్సి వస్తుంది. మనం ఈ సంవత్సరం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు మీకు గుర్తున్నాయి చెప్పండి. మొట్టమొదటిగా ఏం చేసుకున్నాం మన ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో? వెరీ గుడ్, మెగా పేరెంట్ మీటింగ్ ఘనంగా నిర్వహించుకున్నాం. అవునా? మెగా పేరెంట్ మీటింగ్ 2 సార్లు ఈ విద్యా సంవత్సరంలో మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత జాతీయ పండుగలు ఆగస్టు 15 రిపబ్లిక్ డే ఎలా జరుపుకుంటాం, వాటితో పాటు మహనీయుల జయంతులన్నీ కూడా ప్రతి పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నాం. గాంధీ జయంతి, చిల్డ్రన్స్ డే, ఇంకా ఉపాధ్యాయ దినోత్సవం, అంబేద్కర్ జయంతి, జ్యోతిరావు ఫులే జయంతి, సావిత్రిబాయి ఫులే జయంతి, ఇవన్నీ కూడా చాలా ఘనంగా మనం ఈ అకాడమిక్ ఇయర్లో మనం జరుపుకున్నాం. ఇంకా విజ్ఞాన వినోదయాత్రకు వెళ్ళాం. ప్రాచీన పట్టణమైన రాజమహేంద్రవరం వెళ్ళి మనం అక్కడ చాలా చక్కగా ఎంజాయ్ చేసి వచ్చాం. అవునా? ఇంకా మన మౌలిక వసతుల పరంగా చెప్పాలంటే మన ఈ అకాడమిక్ ఇయర్లో మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి కృషితో IFP ప్యానల్స్ తెచ్చుకోవడం జరిగింది. ఆ IFP ప్యానల్స్ మీకు ఎంతగా విద్యాపరంగా ఉపయోగపడిందో మీ అందరికీ తెలియదు కాదు. మీ అందరికీ ఎంతో ఆ IFP ప్యానల్ మూలంగా మీ చదువుకి మీకు సంబంధించిన డౌట్స్ తెలుసుకోవడానికి, విద్యా సంబంధమైన డౌట్స్ తెలుసుకోవడానికి మీకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అటువంటి IFP ప్యానల్ కోడ్ని ఈ సంవత్సరం మనం తెచ్చుకోవడం సాధించడం జరిగింది. ఇంకా వైఫై కనెక్షన్ పాఠశాలకి ఇంతకుముందు వైఫై ఉండేది కాదు. వైఫై కనెక్షన్ ద్వారా ఈ మన నిరంతరాయంగా చదువు సంబంధించిన ఇటువంటి సందేహాలను గుర్తు చేసుకోవడానికైనా మీకు అవకాశం చిక్కింది. ఇంకా మన ఈ విద్యా సంవత్సరంలో క్రీడా సంబంధించిన వస్తువులు ఎన్నో, చెస్ బోర్డు, క్యారమ్స్ అటువంటివి, తర్వాత జారుడు బల్ల, నెక్స్ట్ వాలీబాల్ కోర్టు, ఇటువంటి క్రీడా రంగంలో కూడా మన పరిసరాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. మీరందరూ కూడా చక్కగా చదువుతో పాటు పాఠశాలకు వచ్చి కేవలం చదువు ఒకటే కాకుండా మీ క్రీడలందు కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు మీ అభిరుచులను పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడేలా జరిగింది. అవును.